అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది మా అమ్మ చేసే స్పెషల్ కాకరకాయ కర్రీ అనమాట. అయితే నేను కాకరకాయతో చాలా వెరైటీలు చేస్తుంటాను ఎప్పుడు కూడా. అయితే అమ్మను అడిగి ఇది కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాను. అయితే మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందామంటే కొంచెం ఒక్కొక్కసారి మర్చిపోతుంటాయి, ఎందుకంటే చాలా వెరైటీలు చేస్తాం కదా. ఇప్పుడు ఇది అమ్మ చెప్పిన దాంట్లో ఏం వేస్తుంది అని మర్చిపోతుంటాను. అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. నాకే కాదు మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 3 కాకరకాయలు తీసుకొని మీకు ఈ కర్రీ తయారు చేయడం చూపిస్తా. ఇక్కడ కాకరకాయలకి ఎక్కువగా పొట్టు తీయొద్దు, జస్ట్ లైట్గా ఇట్లా పైన కొద్దిగా ఎక్కువగా ఇట్లా బుడుపులాగా వస్తుంది కదా, అక్కడ తీస్తే సరిపోతుంది, ఎక్కువగా అవసరం ఉండదు. అయితే మనం పొట్టు తీయకపోతే చేదు ఉంటుందా అనుకుంటారు కదా, అస్సలు చేదు అనేదే ఉండదు. ఇట్లా 3 కాకరకాయలకు కూడా కొద్దిగా పొట్టు తీసి ఇంకా వీటిని మనము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ లోపల గింజలు అనేది అంటే మీకు ఇష్టం ఉంటే ఉంచుకోండి, మాకెందుకో పెద్దగా మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను ఈ కాకరకాయ గింజలు తీసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇట్లా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 to 6 hours అట్లా వదిలేసేయాలన్నమాట. మీకు టైం లేదనుకోండి కనీసం ఒక 2 గంటలన్నా గంటనన్నా ఇట్లా నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు మనం ఉప్పు పసుపులో పెట్టినామంటే చేదు అనేది పోతుంది, అంటే ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒక 5 hours తర్వాత నేను ఇప్పుడు ఈ కాకరకాయలను తీసి ఇంకా ఇప్పుడు మనం ఉప్పు పసుపులో వేసి పెట్టినాం కాబట్టి ఆ ఉప్పు అంతా కూడా వాటికి పట్టు ఉంటుంది కాబట్టి అందులో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఇట్లా మనం గట్టిగా పిండేస్తే ఇందులో చేదుపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాకరకాయలను మొత్తం కూడా ఇట్లా గట్టిగా పిండేసి ఇంకా తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు టైం ఉండదు కాబట్టి, అంటే ఎప్పుడన్నా పొద్దున తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి ముందే చేసి పెట్టేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం నెక్స్ట్ డే కర్రీ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే కూడా బాగుంటాయి, ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి. కాకపోతే ఎంతకైనా మంచిది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేనైతే. తర్వాత ఇక్కడ ఒక 3 కాకరకాయలకి చిన్న సైజు అయితే ఒక 4 టమాటాలు వేసుకోండి. కొంచెం మీడియంగా ఉన్నాయనుకోండి 3 కాకరకాయలకి 3 టమాటాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఈ టమాటాలని అంతా కూడా కట్ చేసుకోవాలి, అంటే మరీ చిన్నగా అవసరం లేదు, ఆల్రెడీ గ్రైండ్ చేస్తాం వీటిని కాబట్టి. ఇక్కడ టమాటాలను కట్ చేసుకోవాలి. అట్లనే ఒక 2 ఉల్లిగడ్డలను కూడా కట్ చేసుకోవాలి. ఇంకా ఒక 4 వెల్లిపాయలను ఒలిచి ఇందులోనే వేసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కాకరకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలింది కదా ఆయిల్, ఇప్పుడు అదే బాండీలోకి దాంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నదంతా ఉంది కదా టమాటాలు అది పేస్ట్ అది వేసుకోవాలి. ఇక్కడ ఆవాలతో పాటు జీలకర్ర వేసుకోలేదు, ఎందుకంటే మనకి టమాటాలతో పాటు గ్రైండ్ చేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా ఇక్కడ మనకి టమాటాల్లో ఉన్న వాటరు, ఈ ఉల్లిగడ్డలు గ్రైండ్ చేస్తాం కదా అదన్నిటిది కూడా వాటర్ వస్తుంది కదా, ఇదంతా కూడా బాగా ఈ వాటర్ పోయేదాకా బాగా ఉడికించుకోవాలి. కొంచెం మనం సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది అనమాట. ఇట్లా ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయింది కదా మొత్తం అంతా టమాటా ఉల్లిగడ్డలది. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ టమాటా ఉల్లిగడ్డ ఉప్పు కారం ఇదంతా కూడా ఈ కాకరకాయలకి బాగా పట్టాలన్నమాట. ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కాకరకాయ కర్రీ మనకి చపాతీకి, జొన్న రొట్టెకి, రైస్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా కాకరకాయతో పులుసు చేసుకోవడము, ఇంకా కాకరకాయతో ఎన్ని కర్రీస్ వెరైటీస్ అనేటివి చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ.